180 గజాల చెరువులో 5 టన్నుల చేపల దిగుబడి. మత్స్య పరిశ్రమలో వినూత్న ప్రయోగంతో ఆకట్టుకుంటున్న జగిత్యాల రైతు గురించి తెలుసుకునే ముందు మత్స్య పరిశ్రమ చేపట్టాలంటే ఇక ఎకరాలకు ఎకరాలు చెరువులు అక్కరలేదు. భారీ ఎత్తున నీరు అవసరం లేదు. ఇంటి దగ్గరే వేల సంఖ్యలో చేపలను పెంచవచ్చు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? హైడెన్సిటీ పద్ధతిలో చేపలను పెంచే రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ విధానం దీన్ని సుసాధ్యం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఈ విధానంలో చేపల పెంపకం చేపట్టి వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు. మరి ఆ విధానమేంటో మనము చూసొద్దాం. ఇదిగో ఇక్కడ చూడండి, ఫామ్ మధ్యలో చిన్న గ్రీన్ షేడ్ నెట్ హౌస్ కనిపిస్తోంది కదూ. దీంట్లోనే రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ పద్ధతిలో చేపల పెంపకం జరుగుతోంది. ఈ విధానాన్ని సంక్షిప్తంగా RAS అంటారు. కొద్దిపాటి స్థలంలో తక్కువ నీటితో అత్యధిక సాంద్రతలో చేపలను పెంచడానికి ఈ విధానం అత్యంత అనుకూలం. ఇప్పటికే పలు చోట్ల ఈ విధానం అమల్లో ఉన్న తిలాపియా, ఫంగస్ లాంటి చేపలనే పెంచేవారు. అయితే జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణానికి చెందిన ఈ యువకుడు అరుణ్ క్రాంతి మాత్రం బంగారు తీగ రకం చేపల పెంపకాన్ని చేపట్టాడు. 2 ఎకరాల విస్తీర్ణంలో పెంచే చేపలను కేవలం 180 గజాల స్థలంలో పెంచడం విశేషం. అరుణ్ క్రాంతి మొదట నాటుకోళ్ల హెచ్నీస్ని నిర్వహించేవాడు. చుట్టుపక్కల గ్రామాల్లో కోడిగుడ్లను సేకరించి కోడిపిల్లలుగా మార్చి అమ్మేవాడు. అయితే గత సంవత్సరం నుండి అర్ణమ ఆక్వా ఫార్మ్స్ స్థాపించి చేపల పెంపకం చేపట్టాడు. అందరిలా కాకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీయాలి అనుకున్నారు. ఇందుకోసం కేరళ, ముంబై, ఢిల్లీ వంటి నగరాలు తిరిగి అక్కడ పెంచే చేపల విధానం గురించి తెలుసుకున్నారు. అంతేకాదు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ సిబా ఇచ్చే ప్రతి ట్రైనింగ్కు హాజరై శిక్షణ పొందాడు. పైలట్ ప్రాజెక్టుగా జగిత్యాల టౌన్లోనే గుంటన్నర స్థలంలో అంటే 3.75 సెంట్లతో చెరువును తవ్వి స్థానికంగా అధిక డిమాండ్ ఉన్న బంగారు తీగ రకాన్ని ఎంచుకుని రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ పద్ధతిలో పెంపకాన్ని చేపట్టారు. ఈ సిస్టంలో చేపలను పెంచాలంటే 10 నుండి 15 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అయితే ఈయన మొత్తం 3 లక్షల ఖర్చుతోనే రూపొందించారు. చెరువు వెడల్పు 20 ఫీట్లు, పొడవు 30 ఫీట్లు కాగా లోతు 10 ఫీట్లు తీశాడు. దీనికి ఖర్చు 15,000 అయింది. 500 GSM గేజ్ మందం కల పాలిథిన్ కవర్ను చెరువులో వాడారు. దీనికి మొత్తం 70,000 ఖర్చయింది. ఇది 5 సంవత్సరాల వరకు పనిచేయనుంది. 400 వాట్స్, 140 వాట్స్, 0.5 HP వాట్స్ గల 3 సబ్మెర్సిబుల్ DC మోటార్స్ను 80,000కు కొనుగోలు చేసి చెరువులో అమర్చారు. ఒక ఆక్సిజన్ బ్లోయర్ 40,000తో కొనుగోలు చేశారు. హైడెన్సిటీలో చేపలు పెంచుతున్నారు కనుక చెరువులో నిరంతరాయంగా ఆక్సిజన్ సప్లై అయ్యేటట్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. బేసిక్ ఫిల్టర్లను వాడి 5 దశలుగా నీటిని ఫిల్టర్ చేస్తున్నారు. ఈ చిన్న చెరువులో 2 లక్షల లీటర్ల నీటిని నింపవచ్చు. ఈ విధానంలో ప్రతి 100 లీటర్ల నీటికి 3 కిలోల చేపలను పెంచుకోవచ్చు. కేరళలో ఆక్వా ఫార్మ్స్ అన్ని చాలా వరకు విజిట్ చేసిన 15 డేస్ దాని మీద ట్రైనింగ్ చేసుకున్నాము. తర్వాత సిబాలో ట్రైనింగ్ ఇచ్చారు. సో సిబా వాళ్ళు ఇచ్చిన ప్రతి ట్రైనింగ్కి ఆల్మోస్ట్ అటెండ్ అయినా. దీన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా మేము స్టార్ట్ చేసినాం. సో దీంట్లో ఏంటంటే తిలాపియా ఫంగస్ డెవలప్ చేద్దామని ఆలోచించినాం. కానీ ఏంటంటే తిలాపియా ఫంగస్కు కొంచెం మార్కెట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఉండడం వల్ల సో మనకు లోకల్గా మార్కెట్లో అమ్ముడు పోవడానికి అనువుగా ఉండే బంగారు తీగను సెలెక్ట్ చేసుకున్నాం. సో బంగారు తీగ వెరైటీని దాని మీదనే మేము ఫిల్టర్స్ కానీ, ఫిల్టరేషన్ సిస్టమ్ కానీ, మా షెడ్యూల్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ టోటల్గా ఫిష్ రాకముందే, సిస్టమ్ ఎస్టాబ్లిష్ కాకముందే ఒక పకడ్బందీ ప్లాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత బయట మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఇట్లాంటి సిస్టమ్కు 10 lakhs కావాలి, 15 lakhs కావాలని చెప్పేసి నేను తిరిగిన ప్రతి చోట ఆల్మోస్ట్ ఇదే సమాధానం దొరికింది. సో 10 lakhs, 15 lakhs కంటే ఇంతకంటే తక్కువ చేయలేము ఆ సిస్టమ్ను అని చెప్పేసి మేము దాన్ని ఎకనామీలోకి తీసుకురావాలి అని మేము ఈ సిస్టమ్ డిజైన్ చేసుకున్నాను. సో ఇందులో బేసిక్ ఫిల్టర్స్ మాత్రమే వాడినా. సో దీనికి నాకు రఫ్లీ ఒక 3 lakhs వరకు ఖర్చు అయింది. సో ఈ 3 లక్షల రూపాయల లోపల మేము ఆల్రెడీ ఒక పంట తీసేసినాం. సో అది 3 టన్నుల వరకు ఫస్ట్ క్రాప్ ట్రయల్ కింద తీసినాం. ఇప్పుడు సెకండ్ క్రాప్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 టన్స్కు ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు మేము స్టాక్ సైజ్ 5 to 6 inch సైజ్ చాపర్స్ స్టార్ట్ చేసినాం. ఆల్మోస్ట్ 6 monthsకి 1.5 kg
టు 1.8 మధ్యలోకి వచ్చిన తర్వాత వాటిని తీసేసినాం. సెకండ్ క్రాప్ మేము 2 ఇంచ్ సైజు ఫిష్తో మొదలుపెట్టినాం. 8 మంత్స్ టైం పెట్టుకున్నాం. స్లోగా డెవలప్ చేసుకుంటున్నాం. మన ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము కంట్రోల్లో పెట్టుకొని తక్కువ డబ్బులతో చేయడమే దీని కాన్సెప్ట్. మొదటి క్రాపు 5 నుంచి 6 ఇంచుల పిల్లలను పెంచారు. ఒక్కొక్కటి కేజీ నుండి కేజీన్నర వచ్చింది. ప్రస్తుతం 2 ఇంచుల చేప పిల్లను పెంపకం చేపట్టారు. 8 నెలల కాలం పెట్టుకున్నారు. మొదటి పంట ద్వారా 2 లక్షల ఆదాయం వచ్చింది. రెండో పంట ద్వారా 4 నుంచి 5 లక్షల ఆదాయం వస్తుందని ఆశిస్తున్నారు. మనకు జనరల్ ఏంటంటే ఈ ఆర్ఏ సిస్టమ్ గురించి కొద్దిగా బేసిక్ తెలిసి ఉండాలి. ఈ ఆర్ఏ సిస్టమ్ అంటే ఏంటంటే జనరల్గా బయట ఓపెన్లో మనకు 2.5 ఎకరాలలో సుమారుగా 5 నుంచి 6 టన్నుల ఫిష్తో మనము ప్రొడక్షన్ తీయచ్చు ఓపెన్లో అయితే. సో దీంట్లో ఏంటంటే ఈ అదే ఫిష్ని మనము ఒక గుంట నుంచి గుంటన్నర ప్లేస్లోనే మనము 2.5 ఎకరాలలో వచ్చే చేపను మనం ఇందులో తీయడం అనేది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. రెండోది ఏంటంటే ఎప్పుడైతే మనకు ప్లేస్ తగ్గుతుందో లేబర్ ఛార్జ్ తగ్గుతుంది, మెయింటెనెన్స్ తగ్గుతుంది, మెడిసిన్ కాస్ట్ తగ్గుతుంది, ఆల్మోస్ట్ అన్నీ తగ్గి మనకు మెయిన్గా ఏంటంటే బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే హై డెన్సిటీ సిస్టంలో పెంచుతున్నాం కాబట్టి మనము కేర్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఫిల్టరేషన్లోను డిజాల్వ్డ్ ఆక్సిజన్ డివో లెవెల్స్ను మనం మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటిని మెయింటైన్ చేసి కరెక్ట్ ఫీడింగ్ ఇవ్వస్తే మనకు దీని ఫుడ్ కన్సంప్షన్ రేషియో బంగారు తీగది 1:1.5 అండి. అంటే దీని అర్థం ఏంటంటే కేజీన్నర ఫీడ్ మనం ఇస్తే మనకు కేజీ చేప వస్తుందండి. సో కేజీన్నర ఫీడ్ మనము ఎకనామిక్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే రఫ్లీ 35 రూపీస్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ వేసుకున్న 40 రూపీస్ వేసుకోండి. సో 60 రూపీస్ మనము ఫీడ్ మీద పెట్టుకుంటే మనకు కేజీ ఫిష్ మనకు రెడీ అవుతుంది. సో మనకు మార్కెట్లో మీరు లైవ్లో అమ్మగలిగితే కనుక మీకు 150 రూపీస్ ఈజీగా వస్తాయి. తర్వాత రెండోది అంటే క్వాలిటీ పరంగా ఇక్కడ ఏంటంటే మీకు గోదావరి కృష్ణా జిల్లాలలో ఎప్పుడైతే పారకం నీళ్ళల్లో చేప అనేది చాలా రుచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ వాటర్ అనేది ఆల్మోస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం అదే కాన్సెప్ట్ అండి. మన వాటర్ 24 అవర్స్ ఫ్రెష్గా మెయింటైన్ చేస్తాం. దానివల్ల మీకు చేప క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు బయట ఒడ్డుకు తీసేస్తే చేపను తీసి బయటకు వేస్తే అది 5-6 గంటలు బ్రతుకుతుంది. మనకు అందులో డిఓ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ని ఎప్పటికప్పుడు పెంచాలి. ఎందుకంటే ఎక్కువ హెవీ డెన్సిటీలో చేపలు ఉన్నాయి, వాటికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఉంటుంది. సో ఆక్సిజన్ అందులో సరిపోదు కాబట్టి మనం ఆర్టిఫిషియల్గా బ్లోయర్స్ తోటి ఫర్దర్గా అడిషనల్ ఆక్సిజన్ వాటికి అరేంజ్ చేయడం. స్క్రీన్ ఫిల్టర్ ఇందులో ఈ స్క్రీన్ ఫిల్టర్లో ఈ స్క్రీన్ మీద అయితే వాడినో ఇట్స్ 100 మైక్రాన్ స్క్రీన్. సో 100 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న డస్ట్ మాత్రమే పాస్ అవుతుంది. మన ఫిష్లో అంతకంటే తక్కువ రాదండి. 80 to 90% వరకు మనకి ఇక్కడ డస్ట్ ఇక్కడ ఆగిపోతుంది. ఇది 200 రూపాయల్లో అయిపోతుంది సింపుల్గా. ఇదే కెపాసిటీ డ్రమ్ ఫిల్టర్ చేసుకుంటే మీకు 2 లక్షలు అవుతుంది. రిమైనింగ్ వచ్చేసి లిక్విడ్స్ అంటే ఫిష్ టాయిలెట్ అమోనియా. సో ఈ అమోనియాని ఎట్లా రిమూవ్ చేయాలంటే ఇది ఇందులో MBS ఫిల్టర్ ఇది. సో ఇందులో రింగ్స్ ఉంటాయి. సో దీని నుంచి వాటర్ చూడండి, దీని అవుట్పుట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ డ్రమ్ యొక్క ఇన్పుట్ కిందికి ఇచ్చినాం. సో దీంట్లో ఏంటంటే వాటర్ ఇక్కడే మనకు సగం వరకు తేరుకొని ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి రావడానికి ఆ టైంలో పట హెవీ పార్టికల్స్ అన్ని డ్రాప్ అయిపోతాయి. సో దీని తర్వాత ఈ మొత్తం సిస్టమ్కి హార్ట్ ఏంటంటే ఈ చిన్న డ్రమ్మే అండి. ఇందులో మనకు మొత్తం బయోబాల్స్ ఉన్నాయి చూడండి, బయోబాల్స్ అంటారు. సో ఇందులో రఫ్లీ ఇప్పుడు 5000 బయోబాల్స్ ఉన్నాయండి. సో ఈ 5000 బయోబాల్స్కి ఇది ఆక్సిజన్ కనెక్షన్. సో ఇందులో బ్యాక్టీరియా బ్రతుకుతుంది. ఆ బ్యాక్టీరియా బ్రతికించుకోవడానికి ఆక్సిజన్. సో ఆ బ్యాక్టీరియా డ్యూటీ ఏంటంటే ఈ అమోనియాను నైట్రేట్గా స్ప్లిట్ చేయడం. సో అమోనియా అనేది ఎప్పుడైతే నైట్రేట్ విడిపోతుందో ఈ అమోనియా లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి. సో ఫ్రెష్ వాటర్ కార్బన్ నుంచి వచ్చి కార్బన్లో ఫిల్టర్ అయ్యి నెక్స్ట్ మన సంప్లో పడుతుంది. సో దీనివల్ల ఏమంటే 24 అవర్స్ సిస్టమ్ కంటిన్యూస్గా నడుస్తుంది. ఈ సిస్టమ్ మొత్తం నాకు ఖర్చు అయింది 3 లక్షలే అండి. 3 లక్షల రూపాయల లోపల మీరు పర్ఫెక్ట్గా సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు మరియు రన్ చేయొచ్చు. ఫస్ట్ క్రాప్ మేము ట్రయల్ కింద కొద్దిగా హై డెన్సిటీకి వెళ్ళలేదండి, మామూలు మీడియం డెన్సిటీ వేసినాం. సో మాకు ఆల్మోస్ట్ 3.8 టన్స్ వచ్చిందండి ఫస్ట్ క్రాప్. సో ఆల్మోస్ట్ 2 lakhs రూపీస్ మిగిలినాయి, సరిపోతుంది ఫస్ట్ క్రాప్. సో ఇప్పుడు మాత్రం సెకండ్ క్రాప్కి మేము 4 to 5 lakhs రిటర్న్స్ బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఒక ఊర్లో ఒక 2 గుంటల ప్లేస్ ఉండి పవర్ సప్లై ఉంటే హ్యాపీగా 3 లక్షల రూపాయలు పెట్టుకోండి, అక్కడే కూర్చొని సంపాదించుకోవచ్చు.
హైడ్ అండ్ సిటీ పద్ధతిలో చేపల పెంపకం చేపట్టినప్పుడు జాగ్రత్తలు ఎక్కువగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ పద్ధతిలో చేపల పెంపకం చేపట్టే రైతులకు ఎలాంటి శిక్షణ కావాలన్నా యువ రైతు అరుణ్ క్రాంతి అందించనున్నారు.